రాజేష్ గారు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 పార్టీల మధ్య పొత్తు కుదిరింది. ఈ బీజేపీతో పొత్తు కుదిరిన తర్వాత అక్కడక్కడ కొంతమంది తెలుగుదేశం పార్టీ కేడర్లో ఒక ఇది వినిపిస్తూ ఉంది. ఏంటంటే బీజేపీతో పొత్తు పెట్టుకున్నాం కదా, మనకి ఈ ముస్లిమ్స్ ఓట్లు వేయరేమో, లేకపోతే ఎస్సీస్ క్రిస్టియన్స్ ఓట్లు వేయరేమో, ఇట్లాంటి అనుమానాలు, భయాలు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. వీటిని ఎట్లా అంటే నాయకత్వం కానీ లేదా బీజేపీ వైపు నుంచి కానీ ఏమన్నా తెలుగుదేశం నాయకత్వం కావచ్చు లేదా బీజేపీ నాయకత్వం కావచ్చు, ఏమన్నా వీటిని సెటరేట్ చేసే అవకాశం ఉందా, లేకపోతే వీళ్ళు ఎక్కువగా భయపడుతున్నారని అనుకోవాలా? ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వాస్తవ పరిస్థితి ఏంటి అంటే 2019 ఎన్నికల నాడు జగన్మోహన్ రెడ్డి గారు కులపరమైన ప్రస్తావనతోటి ప్రజల మధ్య సమాజంలో కుల విద్వేషాలు పెంచారు. దాని ద్వారా ఆయనకి ఎన్నికల్లో ప్రయోజనం దక్కింది. 2, ప్రాంతీయపరమైన అసమానతలు తెలుగుదేశం ప్రభుత్వం సృష్టిస్తున్నట్టుగా ఆయన ప్రజల్లో భావన కలగజేయగలిగారు. కాబట్టే రాయలసీమ ప్రాంతం వివక్షకు గురవుతుంది అన్న భావన వైసీపీ పార్టీ క్రియేట్ చేసిన భావజాలంతో 52 స్థానాలు ఉన్న రాయలసీమలో తెలుగుదేశం పార్టీకి 3 స్థానాలు దక్కినాయి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పాలకుడు. ఆయన పాలనా దక్షత, ఆయన సామర్థ్యం, ఆయన ప్రజల జీవన ప్రమాణాలు ఏ స్థాయిలో మెరుగుపరిచాడు, రాష్ట్రాన్ని ఏ స్థాయిలో అభివృద్ధి పరిచాడు, యువతకి ఏ స్థాయిలో ఉపాధి కల్పించాడు, శాంతి భద్రతలు ఏ స్థాయిలో కాపాడబడుతున్నాయి, ఆ పార్టీ నాయకుల వైఖరి ఎట్లా ఉంది, వీటి ప్రాతిపదికగా ఎన్నికలు జరుగుతాయి. ఎప్పుడైనా మనకి ఇండియన్ పొలిటికల్ హిస్టరీలో ఒక స్లోగన్ ఒక ఎన్నికే క్యారీ అయింది. 2వ ఎన్నిక దాకా ఇప్పటిదాకా క్యారీ అవ్వాల. ఎన్టీ రామారావు గారి తెలుగువారి ఆత్మగౌరవం అనే నినాదం కూడా 89లో పనిచేయలే. అవును. చంద్రబాబు నాయుడు గారు పనిచేసే ప్రభుత్వ నినాదం కూడా 2004లో పనిచేయలే. చిరంజీవి గారి ప్రజారాజ్య ప్రయోగమే జరగకుండా ఉన్నట్టయితే రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ రాజ్యం, రైతు రాజ్యం అనే నినాదం కూడా 2009కి పనిచేసి ఉండేది కాదు. అట్లాంటి అంటే మనకొక సాంప్రదాయం ఉంది ఎన్నికల్లో, ఒక నినాదం ఒక ఎన్నికే. ఇవాళ 2024లో జరుగుతున్న ఎన్నికలు ఒక ప్రత్యేక పరిస్థితిలో జరుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికలకు ముందు ఆయన ఏం వాగ్దానాలు చేశారు, ప్రజలు ఆయన నుంచి ఏం ఆశించి అంతటి మెజార్టీ కట్టబెట్టారు, ఆనాటి ప్రభుత్వం మీద ఎటువంటి ఆరోపణలు చేశారు, ఆయన ఆ ఆరోపణలు ఏ స్థాయిలో నిగ్గుదేల్చగలిగారు, ఇవన్నీ ఈ 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో ప్రజలకు ఒక క్లారిటీ వచ్చేసింది. ఒక హై ఎక్స్పెక్టేషన్తో మనం జగన్మోహన్ రెడ్డి గారిని ఎంపిక చేసుకున్నాం. ఇవాళ 175 స్థానాలు ఉన్న సభలో 151 స్థానాలు కట్టబెట్టడం అంటే మామూలు ఇష్యూ కాదు. అది అంతటి భారీ విజయం ఆయనకు కట్టబెడితే ఆ రోజు ప్రజల నమ్మకం ఏంటి, చంద్రబాబు నాయుడు గారి కన్నా ఈయన నెక్స్ట్ జనరేషన్ నాయకుడు, మోర్ అడ్వాన్స్డ్గా, మోర్ అగ్రెసివ్గా, అంటే మోరు ఎనర్జీ తోటి పనిచేయగలుగుతాడని చెప్పని ఆశించారు, మోర్ విజన్తో ఆశించారు. ఎందుకంటే చాలా కొద్ది కాలంలో అన్ని వేల కోట్ల రూపాయల కంపెనీలు, కాంప్లెక్స్లు, మీడియా సంస్థలు ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేయగలిగే సామర్థ్యం ఆయనకు ఉంది. కాబట్టి ఇదే స్థాయిలో రాష్ట్రానికి కూడా సంపద సృష్టి చేయగలుగుతాడు, మనందరికి కూడా పంపిణీ చేస్తాడని చెప్పని భావించారు. ఇవాళ వాస్తవ దృశ్యం ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ కళ్ళ ముందు కనిపిస్తున్నది ఏంటయ్యా అంటే, పక్క రాష్ట్రాల కన్నా 10 రూపాయలు ఎక్కువగా పెట్రోల్ డీజిల్ ధరలు, 8 సార్లు పెరిగిన కరెంటు ఛార్జీలు, 3 సార్లు పెరిగిన ఆర్టీసీ ఛార్జీలు, రేషన్ సరుకుల ధరల పెంపు, నిత్యావసరాల ధరలు అసలు అడ్రస్ లేకుండా పెరిగిపోతూ ఉంటాం, రిజర్వేషన్ ఆస్తుల రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు, ఇంటి పన్ను ప్రతి సంవత్సరం 15% పెంపు, చెత్త పన్ను ఇంపోజు, ఇట్లా గుదిబండల్లాగా ప్రజలకి ప్రభుత్వ పన్నుల బాదుడు కనిపిస్తూ ఉంది. ఆ రోజు ఈ ప్రభుత్వం 6 లక్షల కోట్ల అవినీతి చేసింది. ఈ ప్రభుత్వం పోలవరం సవరించిన అంచనాల్లో 25,000 కోట్ల అవినీతి చేస్తుంది. ఇది పట్టిసీమ కాదు, ఇది వట్టిసీమ. ఈయన వచ్చాక అదే అంచనాలు పంపించి బతలాడుకుంటున్నాడు ఆమోదించండి. అంచనాలు కొత్తగా పంపిలా, అదే చంద్రబాబు నాయుడు గారు పంపించిన అంచనాలే, ఆయన పంపించిన అంచనాలే ఆ రోజున డిజైన్ రివ్యూ కమిటీ ఆమోదించింది, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఆమోదించింది, కేంద్ర జలశక్తి శాఖ ఆమోదించింది, ఆర్థిక శాఖ దగ్గరికి వెళ్ళున్నాయి. ఆర్థిక శాఖ దగ్గరికి వెళ్ళున్నప్పుడు బీజేపీ నుంచి సోమవీర్రాజు అట్లాగే విజయసాయిరెడ్డి వీళ్ళిద్దరూ ఈ సవరించిన అంచనాల్లో విపరీతమైన అవినీతి జరుగుతుందని ఫిర్యాదు చేశారు. ఇవాళ వీళ్ళు చేసిన ఫిర్యాదు ఇవాళ మళ్ళీ వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే సవరించిన అంచనాలను ఆమోదించమని ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు.
ఇవాళ రాజధాని ఎక్కడ అంటే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే, ఉపాధి ఎక్కడ అంటే మళ్ళీ సంచికి బట్టలు పెట్టుకొని పక్క రాష్ట్రాలకు వలస వెళ్తానే ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఒక్కసారి జాతీయ స్థాయిలో పారామీటర్స్ చూసుకుంటే రైతు ఆత్మహత్యలో 3వ స్థానంలో ఉన్నాం, కౌలు రైతుల ఆత్మహత్యలో 2వ స్థానంలో ఉన్నాం. అసలు అన్నిటికన్నా గౌరవమైన పరిస్థితి ఏంటంటే మహిళల గౌరవానికి భంగం కలుగుతున్న కేసుల్లో దేశంలో నెంబర్ 1 స్థానంలో ఉన్నాం. మహిళల ట్రాఫికింగ్లో 9,800 మంది బాలికలు ట్రాఫికింగ్ అయింది. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే మైనర్ బాలికల మీద అత్యాచారాల్లో దేశంలో మొదటి స్థానంలో నిలబడ్డాం. ఎంత సిగ్గుచేటైన పరిపాలన ఇది. మరి ఇంత దారుణంగా ఉంది కదా, తెలుగుదేశం పార్టీ కేడర్లో కొంతమంది ఇంకా ఎందుకు ఆ భయం ఇవాళ అదే చెప్తున్నా, తెలుగుదేశం శ్రేణులు ఒక రకంగా డిమోరలైజ్ అయిపోయారు, భయకంపితులు అయ్యారు. అంటే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికార బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రశ్నించే తత్వాన్ని అణిచివేసిన తీరు, స్థానిక సంస్థల ఎన్నికల్ని ఆయన నిర్వహించిన తీరు, తిరుపతి పార్లమెంట్ ఎన్నికల్ని నిర్వహించిన తీరు, వ్యవస్థల్ని ఉల్లంఘించి మరీ ఆయన బాహాటంగా దౌర్జన్యాలు దాడులు చేస్తుంటే మా మొర ఆలకించేది ఎవరు అని చెప్పని అలో లక్షణ అనుకుంటా తెలుగుదేశం శ్రేణులు, అంటే పేదవాడి కోపం పెదవకు చేటు అని చెప్పని వీళ్ళ కోపం ఆవేశాన్ని వీళ్ళలోనే దిగమింగుకున్నారు. ఇటువంటి నేపథ్యంలో ఎంతమంది మీద కేసులు నమోదైనవి, ఆఖరికి అధినాయకుడుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి మీద తప్పుడు కేసులు నమోదు చేసి తీసుకెళ్ళి ఆయన 52 రోజుల పాటు జైల్లో ఉంచగలిగితే కూడా వ్యవస్థల పరంగా మాకు సరైన రక్షణ లేకపోయింది, ప్రశ్నించే తత్వాన్ని భావ ప్రకటన స్వేచ్ఛని అణిచివేస్తున్నారన్న భావనలో తెలుగుదేశం శ్రేణులు ఉన్నారు. ఈ సందర్భంలో ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలను జరిపించిన తీరు చూస్తున్నాం. అంటే ఇవాళ ఎలక్షన్ కమిషను, పోలీస్ డిపార్ట్మెంటు, విజిలెన్స్ డిపార్ట్మెంట్ లాంటి ప్రజలకి ఇంపార్షియల్గా సర్వీస్ ఇవ్వాల్సిన వ్యవస్థలు జగన్మోహన్ రెడ్డి గారు చేసే తప్పుల్ని తూచా తప్పకుండా ఆమోదిస్తూ వెళ్తున్న నేపథ్యంలో ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా ఇందులో కొంత బాధ్యత ఉంది. చట్టం అంటే చర్యలు తీసుకునే అధికారం చేతిలో ఉండి, వ్యవస్థలు వాళ్ళ చేతిలో ఉండి, నిర్ణయాధికారం చేతిలో ఉండి, రిసోర్సెస్ చేతిలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారు చేసే ప్రతి తప్పుని కాపాడుతూ వచ్చారు, ప్రోత్సహిస్తూ వచ్చారన్న భావన సగటు తెలుగుదేశం శ్రేణుల్లో ఉంది. ఇటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు భారతీయ జనతా పార్టీతోటి పొత్తు పెట్టుకోవటం వల్ల ఖచ్చితంగా కొన్ని వర్గాల్లో వ్యతిరేకత వస్తాయి అన్న భావనలో ఉన్నారు. ఇక్కడ ఏ వర్గం కూడా ఇవాళ వర్గం ప్రాతిపదిక మీద ఓటేయడానికి సిద్ధంగా లేదు. జగన్మోహన్ రెడ్డిని ఇంటికి ఇవాళ మైనారిటీలకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏమైనా అంటే ఆదరణ చూపించున్నట్టయితే, వాళ్ళ పట్ల ప్రేమ కన్సర్న్ చూపించున్నట్టయితే మైనారిటీలు జగన్మోహన్ రెడ్డి గారిని ఓన్ చేసుకుంటారు. ఇవాళ మతం ప్రాతిపదిక మీద ఓటేయడానికి, ప్రాంతం ప్రాతిపదిక మీద ఓటేయడానికి, కులం ప్రాతిపదిక మీద ఓటేయడానికి ఏ కులస్తుడు సిద్ధంగా లేరు, ఏ మతస్థుడు సిద్ధంగా లేరు, ఏ ప్రాంతం వాళ్ళు సిద్ధంగా లేరు. 52 స్థానాలను రాజ్యసభలో 49 స్థానాలు కట్టబెట్టారు ఆయనకి. ఆయన ఏం చేశాడు పాలనాపరంగా? ఇరిగేషన్ రంగానికి 2,000 కోట్లు మాత్రం ఖర్చు పెట్టి 102 ప్రాజెక్టులను రద్దు చేశారు ఆయన. ఆయన సొంత జిల్లాలో 5 కోట్ల రూపాయలు కేటాయించిన పర్యవసానం అన్నమయ్య ప్రాజెక్టు బ్రీచ్ అయిపోయింది. ఆయన సొంత నియోజకవర్గానికి సాగునీరు అందించగలిగే గండికోట రిజర్వాయర్ నుంచి పిల్లకాలాల వ్యవస్థ ఏర్పాటు చేయాలి. అంటే ఒక పక్క అన్ని రంగాల్లోనూ రాష్ట్రాన్ని అదుగతుపాలు చేశారు. ఇవాళ మైనార్టీలు ఉన్నారు. ఇవాళ ప్రధానంగా తెలుగుదేశం వాళ్ళు సంశయపడుతుంది ఏంటి అంటే మైనార్టీలు, క్రిస్టియన్లు భారతీయ జనతా పార్టీతో తెలుగుదేశం అవగాహన కుదుర్చుకోవటం వల్ల ఈ 2 వర్గాలు మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారికి చేరువవుతారేమోనని చెప్పని ఇవాళ రీసెంట్గా విజయవాడలో జరిగిన మైనార్టీ సంఘాలు వాళ్ళందరూ ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. ఈ రాబోయే ఎన్నికల్లో కూటమికి మద్దతు ఇవ్వాలి అని చెప్పని. ఇక్కడ భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీతో అలయన్స్ సీరియస్గా కొత్త కాదు. 1984 నుంచి 40 సంవత్సరాల నేపథ్యం ఉంది. ఈ 40 సంవత్సరాల్లో కలిసి కొనసాగారు, విభేదించారు. కలిసి కొనసాగిన రోజు ఇష్యూస్ ప్రాతిపదికగా విభేదించిన సందర్భాలు ఉన్నాయి. మీరు ఒక కీలకమైన అంశం గుర్తు చేసుకుంటే ప్రతిభా భారత గారు విద్యాశాఖ మంత్రిగా జాతీయ స్థాయిలో విద్యాశాఖ మంత్రుల సమావేశానికి హాజరయ్యారు. ఎన్డీఏలో చంద్రబాబు నాయుడు గారు కన్వీనర్గా ఉన్న రోజుల్లో ఆ సందర్భంలో సరస్వతి ప్రార్థన చేయమని చెప్పని ప్రస్తావన వచ్చింది. ఈమె విభేదించారు, నేను చేయను అన్నారు. మాది సెక్యులర్ పార్టీ, మేము సరస్వతి ప్రార్థన చేయడం అనేది వ్యక్తిగతంగా మేము చేస్తాం, ఇది ఒక అధికారిక కార్యక్రమం, ఇక్కడ దీన్ని టేకప్ చేయడానికి మేము అంగీకరించమని చెప్పని ఆమె అసమ్మతి తెలియజేయడం జరిగింది. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న రోజున. మొన్నటి వరకు తెలుగుదేశం ఎన్డీఏలో భాగస్వామి కాదు, కానీ కొన్ని కీలకమైన బిల్లులు ప్రస్తావన వచ్చినప్పుడు జాతి ప్రయోజనాల దృష్ట్యా, దేశ ప్రయోజనాల దృష్ట్యా ఎన్డీఏతో భాగస్వామి కాకుండా కూడా ఆ బిల్లులకు మద్దతు తెలపడం జరిగింది.
అంటే అంశాల ప్రాతిపదికగా మద్దతు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి, విభేదించిన సందర్భాలు ఉన్నాయి. రిలీజియస్ ఇష్యూస్లో ఏ రోజు భారతీయ జనతా పార్టీ ఎజెండాని తెలుగుదేశం పార్టీ సమర్థించలా. తెలుగుదేశం పార్టీ అంటే వీళ్ళ దగ్గర నుంచి సమ్మతి కావాలని కూడా భారతీయ జనతా పార్టీ ఏ రోజు ప్రయత్నం చేయలే. వీళ్ళు అంగీకరించాలని చెప్పని తెలుసు. ఇటువంటి సందర్భంలో 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ కలిసిన ఉమ్మడి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది, దేశంలో ఉంది. ఇవాళ కడప జిల్లాలో హజ్ హౌస్ తెలుగుదేశం ప్రభుత్వం 80% పూర్తి చేస్తే 90% పూర్తి చేస్తే ఆ మిగిలిన 10% ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేయలే. దుల్హన్ పథకం గత ప్రభుత్వం మొదలు పెడితే నేను దాన్ని ₹1,00,000 చేస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు 4 సంవత్సరాలు అంశాన్ని పడకన పెట్టి 5వ సంవత్సరం షుబ్లీ గారు కోర్టుకు వెళ్తే అప్పుడు 10th క్లాస్ ఉండాలి అని చెప్పని కండిషన్ పెట్టారు. వధువుకి 10th క్లాస్ పూర్తయి ఉండాలి అని చెప్పని. సహజంగా మనకు పెళ్లి కావాలంటే 18 ఏళ్ళు నిండాలంటారు, కానీ 10th క్లాస్ నిండితే కానీ పెళ్లి కావద్దు అనేది మరి ఇది ఎక్కడ మనం చూడాల. కానీ ఇప్పుడు కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు లబ్ధిదారుల సంఖ్య తగ్గించడం కోసం తర్వాత ఇస్లాం బ్యాంక్ ఏర్పాటు చేస్తాను అని చెప్పన్నారు. ఎందుకంటే ఇస్లాంలో వడ్డీ తీసుకోవడం అనేది నేరం. బయట రుణాలు తీసుకోవాలి అని అంటే వడ్డీ లేనిది ఎవరు కాబట్టి వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఇస్లాం బ్యాంక్ ఏర్పాటు చేస్తానని ఎన్నికల ముందు వాగ్దానం చేశారు. ఇప్పటి వరకు అతిగతి లేదు. ఇట్లాంటి సందర్భంలో అబ్దుల్ సలాం ఆత్మహత్య, షుబ్లీ గారిని అన్యాయంగా కడపలో జైలు పాలు చేసిన తీరు, ఇవన్నీ కూడా నరసరాపేటలో ఇబ్రహీం గారి హత్య, ఇవన్నీ కూడా ఇస్లాం సమాజం, ముస్లిం సమాజం చాలా నిశ్చితంగా పరిశీలిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పట్ల చూపించిన నమ్మకం, ఆయన గెలుపుకి దోహదం చేసిన తీరు, ఇవాళ పాలకుడుగా ఆయన ఎంచుకుంటున్న విధానాలు, ముస్లిం సమాజం పట్ల ప్రదర్శిస్తున్న వివక్ష, షరీఫ్ గారు స్థాయిలో కౌన్సిల్లో చైర్మన్గా ఉంటే కౌన్సిల్లో బొత్స సత్యనారాయణ తిట్టాడు, ఎంత జుగుత్సాకరమైన భాష ప్రయోగించారు ఆయన్ని. బొత్స సత్యనారాయణ తిట్టాడు, సీనియర్ మంత్రి ఆయన. ఇవాళ ఇవన్నీ సమాజం గుర్తుంచుకుంటుంది. ఈ సందర్భంలో రాష్ట్రం ఎటువంటి స్థితిగతుల్లో ఉంది, పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన రాష్ట్రాన్ని పురోగమించే స్థితిలో పరిపాలించిందా, తిరోగమనంలోకి తీసుకెళ్ళిందా, లేదు చంద్రబాబు నాయుడు గారిని ఎంపిక చేసుకోవాలనే ప్రాతిపదిక ఎన్నిక జరుగుద్ది. ఖచ్చితంగా తెలుగుదేశం శ్రేణులు ఆలోచించుకోవాల్సింది ఏంటి అంటే, కొంత మీలో ఉన్న ఈ సంశయాన్ని పక్కకు పెట్టండి. మంచో చెడో పార్టీ అధినేతలు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరం, 100% రేపటి రోజున రాష్ట్ర పునర్నిర్మాణం జరగాలి అని అంటే కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరం. వ్యవస్థల పరంగా వాళ్ళు ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారికి అండదండలు అందించింది వాస్తవమే, మీ మనోభావాలు గాయపడ్డది వాస్తవమే. కానీ ఈరోజు వాళ్ళు ముందుకొచ్చారు, వాళ్ళు ప్రతిపాదించారు, మనకి కూడా అవసరమే, విన్ విన్ సిచ్యుయేషన్ ఇక్కడ. ఇటువంటి సందర్భంలో రాష్ట్ర అవసరాల రీత్యా పార్టీ అధినేతలు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించి తీరాల్సిన అవసరం ఉంది. అదే సందర్భంలో ఇటువంటి సంశయాలు, ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా ఉంటున్నారు అని చెప్పని కొంత ఇప్పటికీ అనుమానాస్పదంగా మాట్లాడుతూ ఉన్నారు. ఓట్లు పడతాయి అని చెప్పని. ఖచ్చితంగా ఓట్లు పడతాయి. తెలుగుదేశం పార్టీ 2019లో ఘోరంగా ఓడిపోయింది. 39.5% ఓటు బ్యాంక్ సెక్యూర్ చేసుకుంది. రేపు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఆయన ఘోరంగా ఓడినా కూడా ఆయనకు కూడా సెక్యూర్ అయ్యే ఓటు బ్యాంక్ ఉంటుంది. 100 ఓట్లు తెలుగుదేశం పార్టీకి వస్తాయనే నమ్మకం మీకుందా, ఆశ ఉందా మీకు? ప్రజాస్వామ్యంలో ఎట్టి పరిస్థితులు సాధ్యం కాదు. ఖచ్చితంగా వైసీపీ పార్టీకి ఉండే ఓటు బ్యాంక్ కూడా ఉంటుంది. కానీ 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి గెలుపుకి కీలకంగా దోహదం చేసిన యువత, ఆ రోజు ఆయన రకరకాల వాగ్దానాలు చేశారు. ప్రత్యేక హోదా తీసుకొస్తా, ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు రప్పిస్తా, పారిశ్రామికీకరణ పెంచుతా, వలసలు లేని ఉపాధి కల్పిస్తా, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా, మెగా డిఎస్సి కండక్ట్ చేస్తా అని చెప్పని. ఇవాళ ఏ ఒక్కటి నెరవేర్చని పర్యవసానం యువత ఆయన నుంచి దూరం జరిగారు. మద్యపాన నిషేధ వాగ్దానాన్ని నమ్మి మహిళలు ఆయన ఓట్లు వేశారు. ఇవాళ వంచనకు గురయ్యే భావనలో మహిళలు ఉన్నారు. దళితులకు సంబంధించిన 26 పథకాలు రద్దు చేశారు. ఇవాళ అన్నిటికన్నా కీలకంగా ప్రభుత్వ ఉద్యోగులు, లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, వాళ్ళ కుటుంబ సభ్యులు, పెన్షనర్లు మేము వంచనకు గురయ్యామన్న భావనలో ఉన్నారు. 195 మంది ప్రభుత్వ ఉద్యోగాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రేపు ఓటు చేయబోతున్నారు. రైతాంగం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఏ నమ్మకంతో అయితే రాయలసీమ రైతాంగం ఆయన గెలిపించారో ఆ రాయలసీమ రైతాంగం ఇవాళ గత ప్రభుత్వం 90% సబ్సిడీతో డ్రిప్ పరికరాలు ఇస్తే ఈ ప్రభుత్వం వంచనకు గురి చేసింది. ఇవాళ శ్రీకాకుళం జిల్లా నుంచి అనంతపురం జిల్లా దాకా ఏ వర్గ ప్రజలు సంతోషంగా లేరు. క్రాప్ ఇన్సూరెన్స్ విషయంలో కూడా బాగా నష్టం. ఇటువంటి సందర్భంలో మీరు అనవసరపు అనుమానాలతోటి మీలో ఉన్న భయాన్ని ఇంకొక 10 మంది దగ్గర వ్యక్తం చేసి మీరు డిమోరలైజ్ అయ్యి ఇంకొక 10 మంది డిమోరలైజ్ చేయకండి.
ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి వెళ్ళబోతున్నారు. చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు అనే నేను అని చెప్పిన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మొట్టమొదటి మీరు ధైర్యం చిక్కబట్టుకోండి, 10 మందికి ధైర్యం చెప్పండి. రైట్ అండి, థ్యాంక్ యూ. Like, share and subscribe to Rajaniti channel.